హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? హ్యాండ్ పెయిన్ వల్ల చిన్న చిన్న ఎపిసోడ్స్ ఇవ్వగలుగుతున్నాను, ఏమీ అనుకోకండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ మాళవికాదేవి ఉరఫ్ మల్లీశ్వరి. మల్లీశ్వరి మాళవికాదేవిగా ఎలా మారిందో, ఎందుకు మారిందో తెలుసుకుందాం. మల్లీశ్వరి ఓ పేదింటి అమ్మాయి. తండ్రి ఓ ఎకరం సొంత భూమితో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేస్తూ ఉంటాడు. మల్లీశ్వరికి ఓ 3 చెల్లెళ్ళు, ఓ తమ్ముడు ఉన్నారు. మల్లీశ్వరి ఆమె చెల్లెళ్ళు కూడా స్కూల్కి వెళ్తూనే సెలవులప్పుడు తల్లితో కలిసి పొలంలో పనికి వెళ్ళేవాళ్ళు. ఎక్కువగా పని ఉన్నప్పుడు స్కూల్ మాన్పించి మరీ తీసుకువెళ్లేవాడు తండ్రి. తమ్ముడిని మాత్రం బాగానే చదివిస్తున్నాడు. మల్లీశ్వరిని 10th వరకు చదివించి ఇక చదువు అవసరం లేదు, ఇంటి పని, వంట పని, పొలం పని నేర్చుకో, నేనేమీ నీకు ఉద్యోగస్తుడిని తేలేను, నువ్వు పెద్ద మనిషి అయ్యి ఇప్పటికే 2 ఏళ్లు దాటింది, ఇప్పటికే పెళ్లి చేయకుండా ఆలస్యం చేశాను, ఈ ఏడు నీ పెళ్లి చేస్తాం అని చెప్పాడు తండ్రి. అత్తగారింటికి వెళ్ళాక కూడా నువ్వు పొలం పనులే చేసుకోవలసి వస్తుంది, అవన్నీ ఇప్పుడే నేర్చుకుంటే నీకు సులభంగా ఉంటుంది, పైగా అత్తింటి వారు, చుట్టుపక్కల వారు అందరూ మెచ్చుకుంటారు, ఫలానా వాళ్ళ అమ్మాయి ఎంత చక్కగా పనులు చేస్తుందో చూడండి అని నీ పుట్టింటికి కూడా పేరు తెచ్చిందాని అవుతావు. అప్పుడు నిన్ను చూసి నీ చెల్లెళ్ళని కూడా ఎగరేసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటారు అన్నారు తల్లి తండ్రి. స్కూల్ ఫస్ట్ వచ్చి చదువుకోవాలని మనసులో ఎంతో ఆశగా ఉన్నా ఇక తనది తీరని కోరికే అని తన కోరికని మనసులోనే దాచుకొని తల్లి దగ్గర ఇంటి పని, పొలం పని నేర్చుకోసాగింది. ఒకరోజు తల్లి తండ్రి పని ఎక్కువగా ఉందని పొద్దున్నే 6 గంటలకే టీ తాగి పొలం వెళ్ళారు. మల్లీశ్వరిని వంట చేసుకొని భోజనం తీసుకురమ్మని చెప్పారు. సరేనని మల్లీశ్వరి వంట చేసుకొని పొలానికి భోజనం తీసుకువెళ్తూ ఉంది. ఎదురుగా ఒక కారు వస్తుంది. అది చాలా ఇరుకు దారి. ఆ దారిలో అసలు కార్లు రావు. అతను ఊరికి కొత్తలా ఉన్నాడు అనుకుంటూ పక్కకి ఒరిగి నిలబడింది మల్లీశ్వరి. కారులో ఉన్న వ్యక్తి, రాఘవయ్య గారి తోట బంగ్లాకి ఎటువైపు వెళ్ళాలమ్మాయి అన్నాడు. దారి చెప్పింది మల్లీశ్వరి. వాళ్ళకి అర్థం కాలేదు. సరే, మాకు కొంచెం ఆ తోట చూపించి వెళ్తావా అన్నాడు ఆ పెద్ద ఆయన. సరేనండి, నేను కూడా అటువైపే వెళ్ళేది, మీకు చూపించి వెళ్తాను అంది. సరే, కారు ఎక్కు అని మల్లీశ్వరిని కారు ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అక్కడికి చాలా దగ్గరలోనే ఉంది తోట బంగ్లా. అది పక్కూరి జమీందారు గారిది. ఈ మధ్యనే మరో జమీందారు ఆ తోటని కొన్నారని, ఆ బంగ్లాని కూడా బాగు చేయిస్తున్నారని అనుకుంటున్నారు ఊర్లో అందరూ. ఈ మధ్య అక్కడ పనులు జరగటం కూడా చూసింది మల్లీశ్వరి. మీరేనా సార్ ఆ తోట బంగ్లా కొన్నది అంది మల్లీశ్వరి ఉత్సాహం ఆపుకోలేక. అవునమ్మాయ్, నీ పేరేంటి అన్నాడు మల్లీశ్వరిని అదో రకంగా చూస్తూ అతను. అతనికి 55 సంవత్సరాల పైనే ఉంటాయి. తెల్ల జుట్టుకి రంగు వేసుకున్నాడు. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. అన్ని వేళకి ఉంగరాలు, ఓ చేతికి ఖరీదైన వాచ్, మరో చేతికి ఇంత లావు ఉన్న బంగారు కడియం అతని స్టేటస్ని తెలియజేస్తున్నాయి. అతను కొట్టుకున్న సెంటు వాసన గుప్పుమని కారంతా నిండిపోయింది. మీది ఈ ఊరేనా? నీ పేరేంటి అన్నాడు. అవును సార్, ఈ ఊరే, నా పేరు మల్లీశ్వరి అని చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. పొలం వెళ్తున్నా సార్, మా అమ్మా నాన్న పొద్దుటే వెళ్ళారు, నేను అన్నం కూర వండుకొని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పింది. మీ నాన్న వ్యవసాయం చేస్తాడా అడిగాడు అతను. అవును సార్, మాకు 1 ఎకరం పొలం ఉంది, ఇంకొక 4 ఎకరాలు కౌలుకి తీసుకొని మా నాన్న సాగు చేస్తాడు అని చెప్పింది. నువ్వు చదువుకోవటం లేదా అని అడిగాడు. 10th వరకు చదివాను, ఈ సంవత్సరమే అయిపోయింది, ఆ తర్వాత మా నాన్న చదువు ఆపేయమన్నాడు అని చెప్పింది దిగులుగా. దూరంగా కనిపిస్తున్న బంగ్లాని చూస్తూ, చెల్లెళ్ళు తను ఒక్కసారైనా ఆ బంగ్లాలోకి వెళ్ళి చూడాలని ఎన్నిసార్లు అనుకున్నారో. లోపల చాలా అందంగా ఉంటుందట, బయటికి కూడా చాలా బాగుంటుంది, ఓ రాజప్రాసాదంలా. ఈ సారిని అడిగితే లోపలికి తీసుకువెళ్తాడేమో అనుకుంది. అంతలోనే ఛీ వద్దు, ఏమైనా అనుకుంటారేమో అనుకుంది. అంతలోకి తోట బంగ్లా వచ్చింది. కారు ఆపండి సార్, ఇదే తోట బంగ్లా అని చెప్పింది. పద, నేను మీ పొలం వరకు వదిలిపెట్టి వస్తాను అన్నాడు. కారు ఇక్కడి వరకే వస్తుంది సార్, ఆ తర్వాత కాలిబాటే. నేను వస్తా సార్, ఇక్కడే మా పొలం, అదుగో ఆ పొలంలో కనిపిస్తున్నారే వాళ్లే మా అమ్మా నాన్న అని చెప్పింది.
అలాగా, మీ నాన్న పేరేంటి అన్నాడు. మా నాన్న పేరు వెంకటేశ్వర్లు సార్, మా అమ్మ పేరు పార్వతి అని చెప్పి వెళ్ళిపోయింది. వెళుతున్న మల్లేశ్వర్ని కైపుగా చూస్తూ కింది పెదవిని కసిగా కొరుక్కున్నాడు అతను. ఆ పసిమొగ్గని చూస్తుంటే అదో రకమైన పరవశంతో నిండిపోయింది అతని మనసు. మరుసటి రోజు 4 కార్లలో మంది మార్బలంతో పట్టుబట్టలు, నగలు, రకరకాల తినుబండారాలు, పూలు, పళ్ళు అన్నీ పట్టుకొని ముత్తైదవులు, కొంతమంది పెద్ద మనుషులతో పాటుగా కారు దిగాడు ఆ పెద్ద ఆయన వెంకటేశ్వర్ల ఇంటి ముందు. ఆ కార్లు, ఆ హంగామా చూసి బిత్తరపోయారు వెంకటేశ్వర్లు, అతని భార్య, పిల్లలు. అయోమయంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు తెచ్చిన పండ్లు, పలహారాలతో ఆ ఇల్లు నిండిపోయింది. ఓ పెద్ద వయసు జంట లోపలికి వచ్చి, సీతారాంపురం జమీందార్ మదన్మోహన్ గారు తెలుసు కదా, మీ ఊరి తోట బంగ్లా కూడా కొన్నారు మొన్ననే. ఆయన నిన్న మీ అమ్మాయిని చూశారంట. మీ అదృష్టం పుచ్చిపోయింది. జమీందారు గారికి చూడగానే నచ్చేసిందట మీ అమ్మాయి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ కానుకలన్నీ పంపారు అని చెప్పారు వాళ్ళు. అంతా విన్న మల్లేశ్వరికి తల తిరిగినట్లయిపోయింది. అంటే నిన్న కారులో ఉన్న పెద్ద ఆయనకి మా నాన్నకంటే చాలా ఎక్కువ వయసు ఉంటుంది కదా, నన్నెలా పెళ్లి చేసుకుంటారు అనుకుంది. వెంకటేశ్వర్ల వయసు 38 ఏళ్లే దాదాపుగా. అతనికంటే 20 సంవత్సరాలు పెద్దవాడు మదన్మోహన్. అదంతా ఆలోచించలేదు వెంకటేశ్వర్లు, అతని భార్య. ఏంటి, జమీందారు గారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? నిజంగానా అని తబ్బిబ్బయ్యారు. పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి జమీందారు గారిని ఆహ్వానించి లోపలికి తీసుకువచ్చారు. మీ అంత పెద్దవాళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి సంబంధం అడగాల? కబురు చేస్తే మేమే మీ ఇంటికి వచ్చేవాళ్ళం కదా అని అతని ముందు సాష్టాంగపడినంత పని చేశాడు వెంకటేశ్వర్లు. ఇది పద్ధతి, మర్యాద కదండి. నేను నిన్న మల్లేశ్వర్ని చూశాను. చూడగానే నా మనసు దోచేసింది మీ అమ్మాయి. నా భార్య పోయాక ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అసలు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. మీ అమ్మాయిని చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగింది అన్నాడు మదన్మోహన్. అయ్యో, మాలాంటి వాళ్ళ ఇంట్లో మీరు కూర్చోవటానికి కూడా సరైన వసతి లేదు. మీలాంటి గొప్ప వ్యక్తి నా ఇంటికి అల్లుడవుతున్నాడంటే అంతకంటే ఇంకా కావాల్సిందేముంది అన్నారు వెంకటేశ్వర్లు, అతని భార్య. మల్లేశ్వరి ప్రమేయం లేకుండానే వెంటనే తాంబూలాలు మార్చుకోవటం, వారం రోజుల్లో పెళ్లి నిశ్చయించుకోవటం అన్నీ జరిగిపోయాయి. మల్లేశ్వరి పేరు మొరటుగా ఉందని తమ స్టేటస్కు తగినట్లుగా మాళవికాదేవిగా మార్చారు. చాలా ఘనంగా మాళవికాదేవి మదన్మోహన్ల పెళ్లి జరిగింది. వెంకటేశ్వర్లకి కూడా చాలా ఘనంగా డబ్బు, బంగారం, పొలం ఎదురు కట్నంగా అందించాడు మదన్మోహన్. అందుకే మల్లేశ్వరి, ఆయన చాలా పెద్దవారు నాన్న, నీకంటే కూడా చాలా ఎక్కువ తాతయ్య వయసు ఉంది అని చెప్తున్నా అల్లుడు గారిచ్చిన ఎదురు కట్నం ముందు అవేవీ కనిపించలేదు వెంకటేశ్వర్లకి, పార్వతికి. మగవాడికి వయసేంటి అన్నాడు తండ్రి. నీ అందం ఏమైనా మామూలుదా? నిన్ను చూస్తుంటే ఏ జమీందారుల ఇళ్లలోనో పుట్టాల్సిందానివి అనిపించేది ఎప్పుడు. అంత గొప్ప పుట్టుకనేది. చివరికి ఆ జమీందారింటికే రాణివవుతున్నావు. అందుకే జమీందారు గారు నిన్ను చూడగానే వల్చారు. ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి సంబంధం వస్తుంది. ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. అల్లుడు గారు పంపిన పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని అవి చూసి మురిసిపోతున్న తల్లికి మదన్మోహన్ వయసు అస్సలు కనిపించలేదు. తోట బంగ్లాలోనే ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేపించాడు జమీందారు మదన్మోహన్. మల్లేశ్వరి ఉరఫ్ మాళవికాదేవి తనకి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఇంకా ఏమీ తెలియని అయోమయంలోనే ఉంది. తనకి పెళ్లి జరిగింది. తనకంటే చాలా పెద్ద వయసు, తన తండ్రి కంటే 20 సంవత్సరాల పెద్ద వ్యక్తితో, తన తాత వయసు వ్యక్తితో. ఈరోజు అతనితో తనకి ఫస్ట్ నైట్. ఆ మాట తలుచుకుంటే ఆమె మనసంతా చేదు తిన్నట్లుగా అవుతుంది. తన తాత వయసు వ్యక్తితో ఫస్ట్ నైట్ అంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది? మల్లేశ్వరికి మనసంతా బాధతో నిండిపోయింది. ఎవరో పెద్ద పెద్ద బ్యూటీషియన్స్ సిటీ నుంచి వచ్చి మల్లేశ్వరిని అందంగా అలంకరించారు. అసలే అందగత్తైన మల్లేశ్వరి ఆ అలంకరణలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. వాళ్ళంతా పాపం ఇంత అందం ఆ ముసలోడి పాలవుతోంది. ఇంత అందాన్ని వయసు అయిపోయిన అతను ఏం చేసుకుంటాడు? ఆమె ఉసురు పోసుకోవటం తప్ప అనుకున్నారు మనసులోనే. పార్వతి కూతురికి మెటికలు విరిచి, నాదిష్టే తగిలేట్లుంది, ఎంత అందంగా ఉన్నావో అని మురిసిపోయింది కూతుర్ని చూసుకొని.
ఆమెకు కూడా మనసులో బాధగానే ఉంది. అంత ముసలాయనకి ఇంత చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేశాం, దీన్నేం సుఖపెడతాడు అతను అనుకుంటుంది. కానీ అతనిస్తున్న భోగభాగ్యాలు, ఆశ చూపెడుతున్న ఐశ్వర్యం ఆ మాటని మనసులోనే కప్పెట్టేశాయి. అల్లుడు గారు చెప్పినట్లు వినమ్మా, ఆయనకు ఎదురు చెప్పకు, ప్రేమగా నడుచుకో. నీ ప్రేమతో అల్లుడు గారిని నీ కొంగున కట్టేసుకో. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నీ వలన మన కుటుంబం కష్టాల్లో నుంచి గట్టెక్కింది. నీ చెల్లెళ్ళకి తమ్ముడికి నీ పుణ్యమా అని మంచి జీవితం ఏర్పడుతుంది. నీ తొందరపాటుతనంతో దాన్ని కాలదొయ్యకు, మళ్ళీ మమ్మల్ని దరిద్రంలోకి నెట్టకు అని కూతురికి హితబోధ చేసింది. వాళ్లకే కాని నాకు మంచి జీవితం అవసరం లేదా అన్నట్టు తల్లి వైపు బాధగా నిస్సహాయంగా చూస్తూ తల ఊపింది. ఆ చూపుకి పార్వతి గుండె కోసినట్లయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కుటుంబ భవిష్యత్తు కోసం బాధను లోపలే దిగమింగి పక్కకు తిరిగి కన్నీళ్లు తుడిచేసుకుంది. తల్లి ఆలోచనల్లో ఉండగానే నిరామయంగా గదిలోకి వెళ్ళిపోయింది మాళవికాదేవిగా మారిన మల్లేశ్వరి. తలుపులు వేసిరండి మాళవికాదేవి గారు అన్నాడు విశాలమైన బెడ్ మీద హుందాగా కూర్చున్న మదన్మోహన్. తలుపు వేసి గడియ పెట్టి తల వంచుకొని భయంగా అతని దగ్గరకు వెళ్ళి పాల గ్లాసు పక్కన పెట్టి తల్లి చెప్పినట్లు అతని కాళ్లకు నమస్కరించింది. అసలే ఆత్రంగా ఉన్న మదన్మోహన్ ఆమెను పైకి లేపి అమాంతం కౌగిలించుకొని ఆమె అందాలను పిండి ముద్దను నలిపినట్టు నలిపేస్తున్నాడు. ఆమె పెదవులు అందుకొని కసికసిగా కొరికేస్తున్నాడు. అతని మొరటు ప్రవర్తనకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బా అని బాధగా మూలిగింది. దానిని మరో రకంగా అర్థం చేసుకున్న మదన్మోహన్ మరింతగా విజృంభించాడు. అతనికి తన వయసు, తన స్టామినా ఏపాటితో తెలుసు. అందుకే ఆమెను సాటిస్ఫై చేయాలి అని తన పర్సనల్ డాక్టర్ని పిలిపించుకొని తనలో ఉద్రేకం పెరగటానికి తగిన మెడిసిన్స్ తీసుకున్నాడు. అందుకే మల్లేశ్వర్తో మరీ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. గబగబా ఆమె బట్టలు పీకేసి బెడ్ మీద పడేసి ఆమె నగ్న సౌందర్యాన్ని చూసి ఆవేశం ఆపుకోలేక కసికసిగా ఒళ్ళంతా కొరికేస్తూ మెడిసిన్ ఇచ్చిన పవర్తో విచక్షణ కోల్పోయి ఆమె బాధతో ఏడుస్తున్నా పట్టించుకోకుండా హార్ష్గా ఆమెలో చేరిపోయాడు. కాసేపటి తర్వాత ఆమె పైనుంచి లేచి, నాకు వయసు అయిపోయిందనుకుంటున్నావేమో, చూసావా నా పవర్, కుర్రాళ్ల కంటే నిన్ను ఎక్కువ సాటిస్ఫై చేస్తాను, బయట అందరికీ చెప్పు ఈ విషయం అన్నాడు గర్వంగా. అప్పటికీ బాధతో ఏడుస్తూనే ఉంది మల్లేశ్వరి. 3 రాత్రులు అలాగే గడిచిపోయాయి. ఎంతో అందమైన తోట బంగ్లా వికృతంగా కనపడసాగింది మల్లేశ్వరికి. మదన్మోహన్ మాళవిక 3 రాత్రులు తనని సాటిస్ఫై చేసినందుకు ఆమెను ఏదైనా కోరుకోమన్నాడు. అతన్ని చూస్తేనే భయపడుతోంది మల్లేశ్వరి. ఏం కోరుకుంటుంది? నాకేమీ అవసరం లేదు అంది తల వంచుకొని. నీకు ఏ అవసరము రాకుండా లేకుండా నేనెలాగూ చూసుకుంటాను, కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు. నీకేదైనా కావాలంటే నిర్భయంగా అడుగు, నీ మాట కాదనను అన్నాడు. మల్లేశ్వరి కాసేపు ఆలోచించి, నాకు చదువుకోవాలని ఉంది, చదివిస్తారా అంది. దానికి మదన్మోహన్ గట్టిగా నవ్వాడు. ఎవరైనా బంగారు నగలో, వజ్రాలో, ఇంకా ఏదైనా ఆస్తులో అడుగుతారు, ఇదేం పిచ్చి కోరిక అన్నాడు. నాకు అవన్నీ అవసరం లేదు, చదువుకుంటానంటే మా నాన్న డబ్బు లేదు వద్దు అన్నారు. మీ దగ్గర కావలసినంత ఉంది కదా, అందుకే నన్ను చదివిస్తారా అంది ఆశగా అతన్ని చూస్తూ. నా ముద్దల బుల్లి మహారాణి కోరిక కాదంటానా? పైగా ఇది మన శోభనం సందర్భంగా అడిగిన కోరిక. అస్సలు కాదన్ను, నేను చదివిస్తాను. కాకపోతే నువ్వు బయట కాలేజీలకు వెళ్ళవు, ఆ చదివే నీ దగ్గరికి వస్తుంది. ట్యూటర్స్ని పెట్టి చదివిస్తాను, వాళ్లే మన ఇంటికి వచ్చి నీకు చదువు చెప్తారు అని చెప్పాడు. మీ ఇష్టం, ఎలాగైనా సరే నేను చదువుకుంటే చాలు అంది సంతోషంగా మల్లేశ్వరి. ఆ తర్వాత తమ ప్యాలెస్కి తీసుకుని వెళ్ళాడు మదన్మోహన్ మాళవికాదేవిని. మొదట్లో మాళవికని బాగానే చూసుకునేవాడు మదన్మోహన్. ఆమె చదువుకుంటానందని లేడీ టీచర్స్ని ఇంటికి పిలిపించి వారితో చదువు చెప్పించేవాడు. ఎగ్జామ్స్ మాత్రం రాసి వచ్చేది. మాళవిక ఇంటర్, డిగ్రీ కూడా పూర్తయింది. అప్పటికి మదన్మోహన్ ఆరోగ్యం క్షీణించసాగింది. డాక్టర్ చెప్పినా వినకుండా పెళ్ళైన మొదట్లో ఎక్కువగా ఉత్ప్రేరకాన్ని కలిగించే ఇంజెక్షన్స్ తీసుకునేవాడు. న్యాచురల్గా స్టామినా డెవలప్ చేసుకోండి, అంతేకాని అలాంటి మెడిసిన్స్ ప్రమాదమని డాక్టర్స్ చెప్పడంతో వారానికి 10 రోజులకి ఒకసారి ఇంజెక్షన్స్ చేపించుకొని మాళవికతో సెక్స్లో పాల్గొనేవాడు. ఈ మధ్యలో డాక్టర్ చెప్పినట్లుగా
న్యాచురల్గా సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నించి విఫలమై ఆ కోపమంతా మాళవిక మీద చూపించేవాడు. ఆమె ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు అనేట్లుగా ప్రవర్తించేవాడు. ఆమె ఎక్కడ ఆ సుఖం కోసం పరాయి మగవాళ్ళ దగ్గరికి వెళ్తుందో, తప్పుదారి పడుతుందో అని అతని భయం. అందుకే అనుమానంతో ఆమెను తిట్టటం, కొట్టటం, విపరీతంగా మాటలతో చేతలతో హింసించటం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడినా తప్పు పెట్టేవాడు. అసలు ఆ అంతఃపురంలోకి ఎవరూ రారు. నౌకర్లతో మాట్లాడినా అనుమానమే. ఏదో అనుమానం మనసులో పెట్టుకొని రాత్రిళ్ళు విపరీతంగా వేధించేవాడు. మాటలతో కొళ్ళబొడిచేవాడు. నేను ఎప్పుడెప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నావు కదూ, నేను చస్తే నా ఆస్తంతా నీ పరం చేసుకొని లటక్కన ఓ కుర్రాన్ని చూసుకొని రెండో పెళ్లి చేసుకోవచ్చని, నా ఆస్తి అనుభవిస్తూ వాడితో బాగా కొలకొచ్చని గోతికాడ నక్కలా నా చావు కోసం ఎదురు చూస్తున్నావు కదూ అనేవాడు. బాగా కసెక్కి ఉన్నావు, నిద్రలో నన్ను చంపినా చంపుతావేమో అనేవాడు. తనకు తనే అన్నీ ఊహించుకొని ఆమె బట్టలు పీకి ఆమె మీద పడి ఏదో చేయబోయేవాడు. అతని శరీరం దానికి సహకరించేది కాదు. అర నిమిషంలో పక్కకు వాలి ఆమె కోరిక తీరక ఎక్కడ తప్పు చేస్తుందో అని అతని మాటలతో హింసించేవాడు. కొరడాలతో కొట్టేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. ఇన్ని బాధలు పడుతూ కూడా నోరెత్తి మాట్లాడేది కాదు మాళవిక. తన కర్మ అంతే అనుకునేది. డాక్టర్ చెప్పినా వినకుండా 2 రోజులు వెంటనే ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. పక్షవాతం వచ్చింది. అతను మంచాన పడటంతో బిజినెస్ అంతా మాళవిక చూసుకోవాల్సి వచ్చింది. అలా 1 సంవత్సరం గడిచాక మదన్మోహన్కి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అతని బంధువులు రాబందులై అతని ఆస్తి కోసం వెంపర్లాడసాగారు. మదన్మోహన్ బ్రతికి ఉండగా చెప్పేవాడు, నా బంధువులెవరికి ఈ ఆస్తిలో పైసా కూడా పోనేవద్దు. వాళ్ళు ఈ ఆస్తి కోసం మా అమ్మా నాన్నని చంపేశారు. అవసరమైతే అనాథ శరణాలయాలకైనా రాయి కానీ వాళ్ళకి మాత్రం చెందనీయకు అని చెప్పాడు చివరి రోజుల్లో. అతని మాట కోసం ఆస్తికి కాపలాదారుగా మారింది మాళవిక. ఒకప్పుడు కనీసం 2 మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేని మాళవిక ఇప్పుడు ఇంత వ్యాపారాన్ని తన ఒక్క చేతి మీదుగా హ్యాండిల్ చేయటం నేర్చుకుంది. ఆమె కట్టు బొట్టు, మాట తీరు, ప్రవర్తన అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఆమెను చూస్తే పల్లెటూరి అమాయకపు మల్లేశ్వర్లా అనిపించదు. చండశాసనురాలైన మాళవికాదేవి కనిపిస్తుంది ఆమెలో. ఆమె గట్టిగా ఉరిమి చూస్తేనే వణికి చస్తారు ఎదుటివాళ్ళు. ఆమె కోపాన్ని చూస్తే అందరికీ హడలే. ఆమె నోటి వెంట ఒక్క మాట వచ్చిందంటే అది శాసనమే. అలా ఉండబట్టే ఈ బంధువులనే రాబంధుల మధ్య ఆమె మనగలుగుతుంది. మాళవికాదేవికి పియ్యేగా వెనకటి నుంచి మదన్మోహన్ దగ్గర పనిచేసే పరంధామ్ గారే ఉన్నారు. వయసు ఎక్కువ కావటంతో ఆయన అనారోగ్యం పాలయ్యారు. అప్పటికే అదే ఆఫీసులో పనిచేస్తూ తండ్రి బాధ్యతల్లో చాలా వరకు పాలు పంచుకుంటున్న సురేంద్రని తన పియ్యేగా తీసుకుంది. ఇంతవరకు డైరెక్ట్గా మాళవికాదేవితో వర్క్ చేయలేదు సురేంద్ర. తన తండ్రికి అసిస్టెంట్గా మాత్రమే చేసేవాడు. అమ్మగారితో జాగ్రత్తరా, ఆమెకు కోపం చాలా ఎక్కువ. ఎక్కడ తప్పు జరిగినా క్షమాపణ అనేది ఉండదు. ఏదైనా తప్పు జరిగితే ఏం చేస్తుందో ఆవిడకే తెలియదు అని హెచ్చరించాడు తండ్రి. సరే నాన్నగారు, జాగ్రత్తగా ఉంటానన్నాడు సురేంద్ర. ఇప్పుడు మాళవికకి 28 సంవత్సరాలు. సురేంద్ర ఆమె కంటే ఓ సంవత్సరంన్నర చిన్నవాడు. కానీ చాలా తెలివి కలవాడు. అతనికి ఓర్పు, అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఎక్కువే. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మాళవికకి తలలో నాలుకలా మారాడు సురేంద్ర. ఏ పనైనా మాళవిక నోట్లోంచి మాట పూర్తిగా రాకముందే ఆమె మనసు తెలుసుకున్నట్టు అక్కడ రెడీగా ఉండేది. మొదట్లో కొన్ని బిజినెస్ విషయాల్లో అలా కాదు మేడం, ఇలా అని ఉచిత సలహాలు ఇచ్చేవాడు. ఆమె సీరియస్గా చూస్తుంటే తల వంచుకునేవాడు. కానీ అతని సలహా పాటించకపోయినందువల్ల 2-3 సార్లు నష్టపోవలసి వచ్చింది. అప్పటినుంచి మాళవిక ఏ విషయమైనా సరే సురేంద్రతో చర్చించటం, తనే అతని సలహా అడగటం మొదలుపెట్టింది. కానీ సీరియస్గానే ఉండేది. మాళవిక మదన్మోహన్ చనిపోయిన దగ్గర నుంచి బిజినెస్ వ్యవహారంలో పడి ఆ బిజీ షెడ్యూల్లో కనీసం భోజనం చేయటానికి కూడా టైం ఉండేది కాదు. పరంధామ్ గారు పెద్దగా పట్టించుకునేవాడు కాదు అవన్నీ. ఆయనకి వయసు అయిపోయింది. ఆయన పని ఆయన చూసుకోవడమే కష్టమైపోయేది. కానీ సురేంద్ర వచ్చిన దగ్గర నుంచి టైం టు టైం మేడం గారికి ఫుడ్డు, జ్యూసు, స్నాక్సు ప్రతి టైంకి కరెక్ట్గా ఇవ్వండి అని సర్వెంట్స్కి ఆర్డర్ వేశాడు. వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళినా మాళవిక పని హడావుల్లో తినేది కాదు. అది చూసిన సురేంద్ర, మేడం మీరు బిజినెస్ చూసుకుంటున్నారు, బానే ఉంది,
మీ హెల్త్ బాగా ఉంటేనే కదా మీరు ఇవన్నీ చూడగలరు. టైంకి ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ పాడైపోతుంది. 4 రోజులు పని మానేసి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మీకేదైనా ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే మీ రిలేటివ్స్ ఈగల్లా వాలిపోతారు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు ఫుడ్ తీసుకోవడానికి టైం కేటాయిస్తే ఇదంతా జరగదు. ప్లీజ్ మేడం, ముందు తినండి అని చొరవగా ఆమె ముందున్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి ప్లేట్ ఆమె ముందుకు జరిపేవాడు. ప్లీజ్ మేడం, హ్యాండ్స్ వాష్ చేసుకొని రండి అని ఆమె తినటం మొదలు పెట్టే వరకు అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అతని మొండితనానికి కోపంగా అతన్ని చూసేది, కానీ మనసులోనే నవ్వుకునేది. తన గురించి పట్టించుకునే ఓ మనిషి ఉన్నందుకు మనసులోనే సంతోషపడేది. మనసులో అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా సురేంద్రని ఓ ఉద్యోగిలా చూసేదే కానీ ఓ ఫ్రెండ్గా ఎప్పుడూ భావించేది కాదు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ సురేంద్ర మాళవికని ఎందుకు అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు? ఎందుకు అతను అంత కన్సర్న్ చూపిస్తున్నాడు ఆమె మీద? సురేంద్ర నిజాయితీ గల వ్యక్తా, లేక మాళవికాదేవి ఆస్తి కోసం ఆమెను ట్రాప్ చేస్తున్నాడా? అసలు విషయం ఏంటో రేపటి కథలో తెలుసుకుందాము. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన స్మిత స్టోరీస్, మన మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.